సంబంధించిన ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం 11వ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. వాళ్ళ సేవా కార్యక్రమాలతో పాటు అనేక మందికి సహాయాలు, కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు వారు ఉండడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబునగర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నది కాదనలేని సత్యం. అలాంటి గొప్ప వ్యక్తి, మహనీయులు మనకు సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అవుతుంది ప్రచారం? ఇది 11th డివిజన్, బండమీదిపల్లె గ్రామం 11th డివిజన్. ఇది ఇక్కడ అంటే నేను చిన్నప్పటి నుంచి గడిపిన ఏరియా కాబట్టి మనం ఏ ఇంటి తలుపు తడితే కూడా నువ్వు కొండారెడ్డి కొడుకావా, నువ్వు మా బాబు అని చెప్పి ఆదరిస్తా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకు వచ్చారు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని గెలిపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. బండమీదిపల్లి అభివృద్ధి ప్లస్ మీరు మా పాత మనిషి ఇక్కడి నుంచి ఉండిపోయారు కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా నన్ను ఆహ్వానిస్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. రాబో కాలంలో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు, పింఛన్లు, ఇండ్లు, ఇవి ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకువెళ్ళి ఎంబడే తక్షణమే ఎంత తొందర వీలైతే అంత తొందర డెవలప్ చేయడానికి మనస్ఫూర్తిగా నేను ఇది డెవలప్ చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. చేసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఇక్కడ నేను డెవలప్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. అంతేకాకుండా బండమీదిపల్లి ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే 11వ డివిజన్ ప్రజలకు బండమీదిపల్లి, గుల్లబండ తాండా, బుడిగజంగాల కాలనీ, బండమీదిపల్లి సెటిలర్స్ ఏరియా, మా గౌడ సోదరులు, రాజు గురకల్ప, పాలిటెక్నిక్ ఏరియా, శ్రీలంక ఏరియా అందరికి కూడా ఒకటి విన్నపం ఏంటంటే చాలా ఏళ్లుగా చాలా రకమైన సమస్యలన్నీ కూడా కుంటుపడిపోయిన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అందరికీ అందుబాటులో ఉండి తక్షణం 6 నెలల లోపల బండమీదిపల్లెను మహబూబ్నగర్ కార్పొరేషన్ లోనే ఇంత మంచి డివిజన్ లేదు అన్నట్టుగా తీర్చిదిద్దడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీరు గెలిపియండి. తర్వాత మీ బాధ్యత, మీ గ్రామ అభివృద్ధి, మన 11వ డివిజన్ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను. మీ బిడ్డలా పనిచేసి మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఉన్నతంగా ఎక్కడ చూస్తే కూడా 11th డివిజన్ గురించి మాట్లాడుకునేటట్లుగా అభివృద్ధి అంటే ఏంటో చూపించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా తక్కువ కాలంలోనే దాదాపుగా 1200 కోట్ల రూపాయలు కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. అండర్ గ్రౌండ్ వ్యవస్థను డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రీసెంట్ గా మన ప్రియతమ నేత, మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఎన్నో రకాల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు. మనం మీటింగ్ లో చూసినాం. అంటే మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. దాంట్లో భాగంగా పాలమూరు కార్పొరేషన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ 1200 కోట్ల రూపాయలతో పాలమూరు కార్పొరేషన్ అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం చెప్పుకుంటుంది చెప్పండి? ఏం చేస్తా అంటది? ఇల్లు ఇస్తా అంటదా, పింఛన్ ఇస్తా అంటదా, కరెంటు చేపిస్తా అంటదా, రోడ్లు చేపిస్తా అంటదా? వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. పింఛన్లు ఇళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఎన్నో రకాల మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా నన్ను ఎన్నో రకాల డివిజన్లలో నేనున్న భగీరథలో నన్ను నిలవడాలని కోరుకున్నా కానీ, బండ్లగేరులో నిలవడానికి కోరుకున్నా కానీ, నేను పుట్టి పెరిగిన గ్రామానికి నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ 11వ డివిజన్ నుంచి నిలవడం జరిగింది. వీళ్ళందరూ ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు, ఖచ్చితంగా ఘన విజయం సాధించడానికి వీళ్ళందరూ, నా తమ్ముళ్ళందరూ సహకరిస్తారని నేను తెలియజేస్తాను. చివరిగా చెప్పండి, మీరు గెలిచిన తక్షణం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని కూడా మెయిన్ గా ఇండ్ల సమస్యలు చాలా కనిపిస్తా ఉన్నాయి. ఇండ్లు, పెన్షన్లు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ఇవన్నీ కూడా తక్షణమే, అంటే నీటి సౌకర్యము, ఇవన్నీ కూడా తక్షణమే చేయడానికి మేము ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నా. ఈ వార్డుల గురించి కానీ, ఈ గ్రామం గురించి కానీ, ఈ 11వ డివిజన్లో ఉన్న సమస్యల గురించి కానీ నాకు పూర్తి అవగాహన ఉంది. నేను చిన్నప్పటి నుంచి తిరుగాడిన గ్రామం ఇది. కాబట్టి అంటే ఇంకా ఎంతో మార్పు చెందాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఏం చేసిండ్రో, ఎట్లా చేసిండ్రో అనేది మనం దీన్ని బట్టి చూస్తే తెలుస్తా ఉంది. ఎక్కడ ఉన్న గొంగడ అక్కడే ఉన్నట్లుగా ఉంది. అనతి కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే దీన్ని బండమీదిపల్లె 11వ డివిజన్ ను బంగారు డివిజన్ గా ఎక్కడ కనివిని రీతిలో డెవలప్ చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. సురేందర్ అన్న గురించి అంటే చాలా గొప్పగా కార్యకర్తలు భావిస్తారు. అనేక నిర్బంధాలు, అనేక ఇబ్బందులు, అనేక కన్నీళ్లు దిగమిగి వారు ఒక లీడర్ గా ఎదిగారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు. కొన్ని ఇబ్బందులు కూడా వితిన్ ది పార్టీలో కూడా వచ్చాయని, అంటే ప్రస్తుతం ఉన్న మీ స్థాయి ఇంకా పెరిగితే బాగుండని మీ కార్యకర్తలందరికీ కూడా మనసు నిండా ఉంది. మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్తారన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఎన్నో రోజుల నుంచి బాధలు పడ్డ ఎంతో మంది కార్యకర్తలకు అవకాశాలు రావాలి. నేను ఒక్కనే కాదు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం రావాలి. అది అంటే ఏదొచ్చినా సరే మనకు వచ్చేది మన పోస్టు గురించి కాదు, సేవ చేసే గుణం ఉండాలా. సేవ చేసే గుణంతోనే మనం ముందలుకోవాలా. చిన్నదా పెద్దదా అనేది కాదు. ఏ పదవి ఏ పోస్టు లేకుండా ఇన్ని రోజులు నేను సేవ చేసుకుంటూ వస్తా ఉన్నా. ఇప్పుడు కూడా చిన్నదా పెద్దదా అని కాదు, అందరి సహకారంతోన నా శక్తి మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఈ 11వ డివిజన్ మొత్తం కూడా నా కుటుంబ సభ్యులు లాగానే, నా అన్నదమ్ముల లాగానే. ఇక్కడ కులాలు మతాలు లేవు. అంటే మేము మామ కాక చిచ్చా అని మాట్లాడుకుని ఇక్కడనే ఈ గ్రౌండ్లోనే క్రికెట్ ఆడి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఉండి ఇక్కడనే నేను ప్రతి ఒక్క అనుభూతి ఇక్కడనే ఉంది ఈ గ్రామం నుంచి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ డెవలప్ చేయడానికి, యువకులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఎన్నో రకాల ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇది చెప్తే సరిపోదు, చేసి చూపించాలి. వాళ్ళ కళ్ళలో ఆనందంగా అనిపిస్తా ఉంది, మా అన్న వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని. అదే నాకు పెద్ద విజయంగా నేను భావిస్తా ఉన్నాను. టోటల్ అంటే మీరు ఒక డివిజన్ నాయకుడు కాదు, ఒక కాన్స్టిట్యూన్సీ నాయకుడు. యావత్ మంది ప్రజలకు మీరేమైనా పిలిపిస్తారు మహబూబ్నగర్ ప్రజలకు? మహబూబ్నగర్ కార్పొరేషన్ లో ఇప్పుడు వస్తున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఎందుకు చెప్తా ఉన్నానంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరు ముద్దుబిడ్డ, ఇక్కడ ముఖ్యమంత్రిగా మన జిల్లా వాసి, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి మహబూబ్నగర్ ను కార్పొరేషన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంతో కృషి చేసిండ్రు. ఇప్పుడు మనం ఈ కార్పొరేషన్ గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం మన కార్పొరేషన్ దిక్కు చూస్తూ ఉంటది. ఇన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిండ్రు, IIIT కాలేజ్ తీసుకొచ్చిండు, విద్యకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాను అన్నారు. విద్య, వైద్యం, IIIT, లా కాలేజు, కోర్టు, ఇటువంటి ఎన్నో రకాల శాంక్షన్స్ తీసుకొని వచ్చా ఉన్నారు. ఎన్నో రకాల అంటే విద్య విషయంలో ముందడుగులో ఉండడానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే ఓట్లతోన సంబంధం లేకుండా యువత బాగుపడాలి, విద్య వైద్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కార్పొరేషన్ గిఫ్ట్ గా ఇచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమను చాటుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తా ఉన్నాను. ఇంకా డెవలప్ కావాలంటే, ఇంకా ఇండ్లు రావాలంటే, ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీలో మన ఎమ్మెల్యే గారిని బలపరచండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలపరచండి. రాష్ట్రానికి ఇది ఒక మైలురాగా నిలిచిపోయే విధంగా 50 పైచిలకు స్థానాలు కార్పొరేషన్లు గెలిచే విధంగా మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.